హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కూడా రాజధాని అమరావతి గురించి మీకు ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చాను. ఆ వీడియోని ఇప్పుడు నేను మీకు వివరంగా చూపిస్తాను. అదేం వీడియో అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా వెనుక. నేను చూపించేది రాజధాని అమరావతిలో ఆ రోజు 5 సంవత్సరాల క్రితం సగం పైగా నిర్మించినటువంటి ఒక 80% పూర్తయిపోయి అలా ఉండిపోయినటువంటి ఒక పెద్ద బ్రిడ్జి గురించి నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అది చూస్తున్నారు కదా వెనక. ఈ బ్రిడ్జి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలు అన్నీ మొత్తం చూపిస్తూ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ బాగుంది అనే విషయాల్ని మీకు వివరిస్తూ ఈ వీడియోనైతే చేస్తాను. మనం ముఖ్యంగా మాట్లాడుకునేది రాజధాని అమరావతిలో జరిగినటువంటి నష్టాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వెనుక కనిపిస్తుంది కదా, ఆ దూరంగా అదిగో దూరంగా ఆ బ్రిడ్జి ఈ బ్రిడ్జి మనం నిలబడిన బ్రిడ్జీలు ఈ రెండు కూడా ఒక బ్రిడ్జిలే. దూరంగా కనిపిస్తుంది ఈ రెండు కూడా ఒకటే బ్రిడ్జి. అంటే ఎంత పెద్ద బ్రిడ్జో మీరు ఊహించుకోవచ్చు. ఈ వీడియోనైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో పూర్తిగా నేను వివరించబోతున్నాను. వెళ్ళి ఆ యొక్క జరిగిన పనులేంటి, అక్కడ జరిగిన నష్టం ఏంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. రాజధాని అమరావతి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ బ్రిడ్జి గురించి మీకు నేను పూర్తిగా వివరిస్తానన్నాను. ఇది బ్రిడ్జి యొక్క కింద భాగం అండి. ఇక్కడ కొంతమంది ప్రజలు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జంగిల్ క్లియరెన్స్ వల్ల ఆ కంప చెట్లు అవన్నీ తొలగించడం వలన ఆ కంప చెట్లలో ఉన్నటువంటి ఆ వంట చెరుకుని కర్రలను అయితే వాళ్ళు సేకరించి తీసుకెళ్తూ ఉన్నారు. అది వారు. ఇదండి ఇప్పుడు బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కింది భాగం మనం చూస్తూ ఉన్నాం. దీని లొకేషన్ ఎక్కడ అని అంటే మీరు ఎప్పుడైనా కావాలంటే కూడా వెళ్ళి చూడొచ్చు. ఇది కొండవీడు వాగు బ్రిడ్జి కృష్ణాయపాలెనికి అతి సమీపంలో ఉంటుంది. మరియు మందడానికి, కృష్ణాయపాలెం మరియు మందడంకి అత్యంత సమీపంలో ఉన్నటువంటిది ఈ బ్రిడ్జి. ఇది 6 వరుసల బ్రిడ్జి అండి. మనం చూస్తూనే ఉన్నాం 6 వరుసల బ్రిడ్జి. ఇక్కడ చూపిస్తున్నటువంటి గడ్డర్ ఏదైతే ఉందో అది ఇలాగా చిన్న చిన్న ఎత్తుల మీద, చిన్న చిన్న గడ్డర్ల మీద, బలం మీద నిలబెట్టి ఉంచారు. అందువలన మీకు ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఆ గడ్డర్ అనేది సిమెంట్ గడ్డర్ బెండ్ అయిపోయిందండి. మధ్యలోకి కృంగిపోవడం జరిగింది. ఇలా మధ్యలోకి కృంగిపోవటం వలన, మధ్యలో కుంగిపోతే ఏమవుతుంది, తర్వాత నిర్మించబోయే బ్రిడ్జి కూడా పూర్తిగా కుంగిపోతుంది. చూసారా అవి ఎలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిన్న చిన్న బరువుల మీదే ఉన్నాయండి. నేను యువతల నుంచి అవతలకి దాని కింద నుంచి రావడానికే భయపడిపోయా. ఎందుకంటే అంత వీక్గా ఉంది. మధ్యలో బెండ్ అయిపోయి ఉంది. అసలు ఎప్పుడు పడుతుందో తెలీదు. అలాంటి స్థితిలో ఉందండి ఆ బ్రిడ్జు. ఎందుకంటే అవతల నుంచి యువతలకి రావాలి అంటే వస్తేనే వీడియో మనకి క్లారిటీగా వస్తుంది. చూసారా అప్పుడు ఏవైతే ఆ సెంటరింగ్ చెక్కలని మరియు ఐరన్ స్టాండ్లని ఏర్పాటు చేశారో అవన్నీ కూడా అలాగే ఉండిపోయాయండి. ఇవన్నీ తుప్పు పట్టిపోతున్నాయండి. మీకు నేను ఇప్పుడు ఇంకా చాలా వివరంగా చూపిస్తాను. ఇదిగో చూడండి ఎంత తుప్పు పట్టిపోయిందంటే, చూసారా ఇనుము మొత్తం తుప్పు పట్టి ఎక్కడికక్కడికి రాలిపోతూ ఉంది. చూసారా ఇప్పుడు ఇంకా దాన్ని తీసి మరీ చూపిస్తాను చూడండి. అదిగోండి అలా చేత్తో లాగితేనే పెచ్చులుగా ఐరన్ అనేది ఊడుస్తూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బ్రిడ్జి పైన, ఈ గడ్డర్ పైన బ్రిడ్జి అనేది నిర్మిస్తే ఎంతవరకు సురక్షితం మనం చూస్తున్నాం. నేను ఇందాక ఈ గడ్డర్ అనేది పూర్తిగా బెండ్ అయిపోయింది, కిందకి కృంగిపోయింది అన్నాను కదా. ఇక్కడ సుస్పష్టంగా కనిపిస్తుంది చూడండి. సుస్పష్టంగా ఇలాంటి బ్రిడ్జిలు రాజధాని అమరావతిలో
ఎన్ని ఉన్నాయి అని అంటే నేను అన్నీ చూపించలేనేమో అని అనిపిస్తుంది. రోజుకొక బ్రిడ్జి చూపించినా కానీ ఈ బ్రిడ్జిలన్నీ చూపించడానికి నాకు ఇంకా 3 నెలల సమయం పట్టేలా ఉంది. అంటే అన్ని బ్రిడ్జిలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఆ స్టాండ్లు కూడా తీయలేదు. ఇక్కడ ఒక వ్యక్తి చెప్పాడు, ఆ కట్టెలు కొట్టే వ్యక్తి నాతో ఏమని చెప్పాడంటే, మీరు చూస్తుంది చాలా తక్కువ సామాగ్రి అండి, చాలా దొంగిలించబడింది, మీరు చూస్తుంది తక్కువే అని చెప్పాడు. అది బెండ్ అయిపోయినటువంటి గడ్డర్ పైకి మనం వెళ్ళి ఇంకా క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దామండి. అప్పుడు మీకు నేను ఐకానిక్ టవర్స్ గురించి చెప్పేటప్పుడు నేను అదే చెప్పాను. బయటికి కనిపిస్తున్నటువంటి స్టీలు, ఐరన్ ఏదైతే ఉందో ఇది వానకి తడవటం, చలికి ఉండటం వలన తుప్పు పట్టిపోతుంది అని అధికారులు చెప్పారని నేను చెప్పాను. కానీ ఈ యొక్క సిమెంట్ పని ఏదైతే ఉందో, సిమెంట్ వర్క్ ఏదైతే ఉందో, ఈ గడ్డర్లు, ఈ బ్రిడ్జి పైన వేసేటువంటి గడ్డర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ పాడైపోవటం మనకు కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ లోపల ఉన్నటువంటి ఐరన్ రాడ్లు మొత్తాన్ని కూడా కట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఏది ఏమైనప్పటికీ మనం నడుస్తున్నటువంటి ఈ గడ్డర్ ఏదైతే ఉందో ఇది మాత్రం బ్రిడ్జి నిర్మాణానికి పనికిరాదు, తుప్పు పట్టిపోయింది. అంటే ఈ గడ్డర్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయి ఉంటుందండి? ఎలాంటిది ఇంకా చాలా ఉన్నాయి, నేను అది మీకు ఇంకా చూపిస్తాను. ఈ వీడియో మొత్తం మీద ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ గడ్డర్ అయితే పనికిరాదు, దీన్ని తీసివేయాలి. భూమి లోపల నుంచి తీసుకొచ్చినటువంటి పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్లో కూడా నీరు నిలబడటం వలన ఐరన్ అనేది తుప్పు పట్టింది. ఇక్కడ చూడండి, సిమెంట్ కూడా పెచ్చులుగా ఊడిపోతుంది. అది నేను చూపిస్తాను. చూడండి, వేలితో లాగితేనే ఆ సిమెంట్ అనేది, ఆ కాంక్రీట్ సిమెంట్ అనేది పెచ్చులుగా ఊడొస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సిమెంటు, ఈ కాంక్రీట్ కూడా ఎంతవరకు సురక్షితమని మనం అనుకోవాలి? ఇక్కడ చూడండి, అదిగో దీనిపైన బ్రిడ్జి నిర్మిస్తే రేపు ప్రమాదాలు జరగవా? ఏదో ఒకటి జరగదా? మరి ఇవంతా నష్టమే కదా. ఇందాక ఒక గడ్డర్ చూపించాను, మళ్ళీ ఇప్పుడు ఒక గడ్డర్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నష్టమే. ఇప్పుడు బ్రిడ్జి పైకి వెళ్ళి చూద్దామండి ఎలా ఉందో. బ్రిడ్జి పైకి కాదు, బ్రిడ్జి కిందనే చూద్దామండి. ఇంకా ఇవి వేరే గడ్డర్స్. ఈ ఐరన్ స్టాండ్లు అనేవి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఇంచుమించుగా ఒక 3000 నుంచి 4000 ఐరన్ స్టాండ్లు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయండి. నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఎంత పెద్ద బ్రిడ్జి ఉందని ఎవరికీ తెలియదు. ఎవరికి అంటే లోకల్ పీపుల్కి తెలిసేమో, కానీ మనలాగా బయట తిరిగే వాళ్ళకి, కొత్తగా తిరిగే వాళ్ళకైతే ఇక్కడ ఇంత బ్రిడ్జి ఉందని తెలియదు. ఎందుకంటే పిచ్చి మొక్కలు అలా మలిసిపోయాయి. అలా ఉండటం వలన ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయి అనే విషయం ఇప్పటికీ కూడా క్లారిటీ రాలేదు. అంటే రాలేదంటే బయటికి కనిపించట్లేదు. ఎంత జంగిల్ క్లియరెన్స్ చేసినప్పటికీ ఇంకా ఉన్నాయి. ఈ దృశ్యం చూడండి, ఇదొక ఐరన్ మంచం. అప్పుడు ముమ్మరంగా పనులు జరిగినప్పుడు, పరుగులు పెడుతున్నప్పుడు ఆ సెక్యూరిటీ గార్డు లేదంటే ఎవరో కూర్చోవడానికి అక్కడికి ఆ బ్రిడ్జి కిందకి తీసుకొచ్చుకున్నటువంటి మంచం అండి. అది నిన్న మొన్నటి దాకా నీటిలో మునిగిపోయి ఉంది. ఈ మధ్య జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేయటం వలన ఇలాంటి నీటి గుంతల దగ్గరికి చేపలు పట్టేవాళ్ళు చాలా ఎక్కువగా వస్తున్నారు. వారు ఆ మంచాన్ని తీసి బయట వేయటం జరిగింది. చూసారా, చేపలు మనకు కూడా కనిపిస్తున్నాయి ఎలా కదులుతున్నాయో. మొన్న ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చేపలు విపరీతంగా దొరికాయి. ఇప్పుడు ప్రతి గుంతలో చేపలు ఉన్నాయి. రాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని
చేపల రాజధాని అనేలా ఉన్నారండి. ఈ పునాదులో నిలబడ్డటువంటి నీటిలో చేపలు పెరిగిపోతున్నాయి. చూసారా, వల కూడా పెట్టారు. ఈ ఐరన్ స్టాండ్లు కానీ, ఇక్కడ పెట్టినటువంటి ఐరన్ చూశారు కదా, ఐరన్ సెంటరింగ్ రేకులు కానీ, ఇవి ఇన్ని రోజులు ఇక్కడ ఇంకా నీటిని తోడే ప్రక్రియ అయితే మొదలు పెట్టలేదులే, కానీ ఇవి ఎక్కువగా నీటిలోనే ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బ్రిడ్జి కింద ఎప్పుడైనా నీరే ఉంటుంది కాబట్టి అవి ఇంకా తీయలేదు కాబట్టి అది నీటిలోనే ఉన్నాయి. అవి తుప్పు పట్టిపోతున్నాయి. అవన్నీ కూడా నష్టమే, ప్రభుత్వానికి నష్టమే. ఈ హెల్మెట్ చూడండి, హెల్మెట్తో సహా పైపులతో సహా, చేతి గ్లౌజులతో సహా, షూస్తో సహా మొత్తం వదిలేసి, ఎక్కడికక్కడికి మొత్తం వదిలేసి నేను మీకు చూపించాను. అవి ఇంకా నీటిలోనే ఉన్నాయి సెంటరింగ్ అని. అది చూడండి. చూసారా, ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎవరు కనిపించలేదండి. మనకి సెక్యూరిటీ కూడా ఎవరు కనిపించలేదు. అది బ్రిడ్జి దూరంగా ఉంది. బ్రిడ్జి చూపించడం అయిపోయింది. బ్రిడ్జి తర్వాత బ్రిడ్జికి సంబంధించి గ్రౌండ్ వర్క్ జరిగే ప్లేస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అదే ఇది, అంటే రాడ్ బెండింగ్ కానీ, ఐరన్ వర్క్ కానీ, స్టీల్ వర్క్ ఇవి కానీ, ఇక తర్వాత బ్రిడ్జికి రెడీమేడ్గా తీసుకువెళ్ళి అమర్చేటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తారని మనకు అర్థమవుతుంది. ఈ జనరేటర్ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ కరెంట్ ప్యానల్ బోర్డు అలాగే ఉండిపోయింది. మనం చూస్తున్నటువంటి ఈ రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పనిచేసే కార్మికుల కోసం నిర్మించినవి. ఇప్పుడైతే అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. బోర్వెల్ ఇవన్నీ, ఆ జనరేటర్ కానీ, ఈ బోర్వెల్ కానీ, ఇవన్నీ నష్టమే. తిరిగి మళ్ళీ వాడుకలోకి వస్తాయని ఇప్పుడు ఆ జనరేటర్ మనం చూసాం. అది తిరిగి మళ్ళీ వాడుకలోకి వస్తుందా? కష్టమే. అది మొత్తం స్క్రాప్కి వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఈ రేకుల షెడ్ ఉంది, ఇది పనికి వస్తుందా? ఇది కూడా పనికిరాదు. ఎందుకంటే మొత్తం నెర్రలు కొట్టిపోయింది. అవన్నీ పనికిరావు. చూసారా, బ్రిడ్జి స్టార్టింగ్ ఇలా ఉంది. 6 వరుసల బ్రిడ్జి చూడండి. జంగిల్ క్లియరెన్స్ చేసి చెట్లు మొత్తం తగలబెట్టిన తర్వాత ఇలా మనకి క్లియర్గా అయితే విజువల్ కనిపిస్తూ ఉంది. రెడీమేడ్ వర్క్ మొత్తం కూడా ఇక్కడే చేస్తారని మీకు చెప్పాను. ఇదే అది. చూస్తున్నారా, ఇదంతా ప్లాస్టిక్ ఐటమ్ అండి. అంటే బ్రిడ్జ్ అప్రోచ్కు, బ్రిడ్జ్ ఎండింగ్కి ముందర ఇవి వాడతారు అనుకుంటున్నాను నేను. ఇవన్నీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎండకు ప్లాస్టిక్ అనేది ఎండకుంటే ఎక్కువ రోజులు ఉండదు, పొట్లిపోయి పాడైపోతుంది. మరి అవన్నీ ఇప్పుడు నష్టమే కదా, అవన్నీ పొట్లిపోయాయి, నష్టమే కదా. ఈ ఐరన్ స్టాండ్లు మీకు ఇందాకే చెప్పాను, 2000 నుంచి ఒక 3000 స్టాండ్లు అయితే ఇక్కడ ఉంటాయని. అవన్నీ అవే. ఇప్పుడైతే ఈ ఆఫీసుల్లో మనం చూస్తున్నాం కదా, ఈ ప్లానింగ్ మొత్తం, ఈ బ్రిడ్జి ప్లానింగ్ కానీ, ఇంజనీర్లు కానీ, వర్కర్స్ కానీ, సూపర్వైజర్లు కానీ, వీరంతా వర్క్ చేసినటువంటి ఆఫీసులు ఇవి. ఈ ఆఫీసులలో పరిస్థితి ఎలా ఉందో కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఏం లేదు, రేకుల షెడ్లు సైతం ఈ వర్షాల దెబ్బకి, గాలుల దెబ్బకి పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. కుర్చీల దగ్గర నుంచి ప్లానింగ్ పేపర్ల వరకు, డిజైనింగ్ పేపర్ల వరకు, ఇంజనీరింగ్ సామాగ్రి మొత్తం కూడా ఎక్కడ అలా వదిలేసి వెళ్ళిపోయారండి. టేబుల్స్ ఇవన్నీ. కనీసం ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడు. నేను ఇంతసేపు ఒక గంట అరగంట అయితే నేను ఈ ప్రాంతంలో సంచరిస్తూ తిరుగుతూ ఈ వీడియోని అయితే తీశాను.
ఈ వీడియో తీసినంతసేపు ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా మనకి కనిపించలేదు. ఇంత సామాగ్రి ఇక్కడ ఉన్నప్పుడు ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేకపోతే దొంగలకి ఇదే కదా అవకాశం. కుక్కలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. నేను ఆ ప్రాంతానికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక కుక్క అయితే పదే పదే అరుస్తూనే ఉంది. దాన్ని ఎంత కంట్రోల్ చేసినా కానీ కంట్రోల్ లేదు. ఎంత దగ్గరికి తీసి మచ్చికి చేసుకుందాం అనుకున్నా కానీ అది అరుస్తూనే ఉంది. రేకులు గాలికి ఎగిరిపోవడం జరిగింది. రేకుల షెడ్లు పడిపోవడం జరిగింది. ప్లాస్టిక్ పైపులు, డీజిల్ డ్రమ్ములు, ఇవన్నీ డీజిల్ డ్రమ్ములు. ఆ జనరేటర్ పని చేయాలంటే డీజిల్ డ్రమ్ములు కావాలి. కరెంటు సప్లై మొత్తం ఏమీ లేదు ఇప్పుడు అక్కడ. మొత్తం సప్లై మొత్తం తీసివేయడం జరిగింది. లిక్విడ్ కెమికల్ డ్రమ్ములు అంటే నీటిలో వేసేటువంటి కాంక్రీట్కి మనకు తెలియదులే కానీ ఒక లిక్విడ్ కెమికల్ కలుపుతారంట, అది స్ట్రాంగ్గా ఉండడం కోసం. ఆ డ్రమ్ములు అవి. ఇప్పుడు నేను మీకు ఆఫీస్ చూపించాను. ఇంకొక ఆఫీసు ఇంకాస్త దూరంగా ఉంది, అది కూడా చూద్దాం వెళ్ళి. అదైతే మరీ శిథిలావస్థకు వచ్చింది, అది కూడా చూద్దాం. అదే కనిపించేది. ఈ ఆఫీస్ మొత్తం కూడా మొత్తం చీమలు పుట్టలు పెట్టేసాయండి. చూడండి, తలుపులు పాడైపోయినాయి, బాత్రూములు పాడైపోయినాయి. ఇవి తాత్కాలికంగా నిర్మించిన షెడ్లు అయినప్పటికీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి కోసం కానీ వర్కర్స్ కోసం కానీ క్వాలిటీగానే నిర్మించారు. ఇవి మళ్ళీ తిరిగి వాడుకలోకి రావని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే నేను అక్కడికి దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి. ఇవన్నీ మళ్ళీ తిరిగి వాడలేము. వీటన్నిటిని తొలగించి వీటి ప్లేసులో మళ్ళీ కొత్తవి నిర్మించాలి. ఇందాక చూపించినటువంటి ఆ గడ్డర్లు కానీ, మొత్తం బ్రిడ్జ్ అయితే పాడలేదులే కానీ కొంత అయితే పాడైపోయింది. ఇదండి ఈ వీడియో వివరణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో అమరావతి నుంచి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ ఆల్.